మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 సంవత్సరాలు డయాబెటిస్ చికిత్సలో అనుభవం ఉంది. ఇవాళ మీతో ముఖ్యంగా చెప్పేదేంటంటే, ఈ టాబ్లెట్లు, ఇన్సులిన్ అనే దాని గురించి ఇప్పటికి గూడా చాలామంది ఇంకా ఇది మంచిదా? అది మంచిది కాదా? చాలామందికి ఇన్సులిన్ మంచిది కాదు అనే అభిప్రాయం కూడా ఉంది. కొంతమంది ఇంకా ఇప్పటికి గూడా ఇన్ని సంవత్సరాలు 30, 40 ఏళ్లుగా ఒకటే ప్రశ్న అడుగుతారు. ఇన్సులిన్ యేసుకుంటే కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్లు యేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి రకరకాల అనవసరమైనటువంటి ఆలోచనలు, అలా ప్రశ్నలు ఇంకా ఇప్పటి వరకు అడుగుతూనే ఉంటారు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి మాత్రలు ఏదైనా కూడా, మన డయాబెటీస్ తగ్గించడానికి ఇచ్చే మాత్రలు ఏదైనా కూడా డైరెక్ట్గా పనిచేయట్లేదు. అవి డైరెక్ట్గా అవి ఆల్టర్నేట్ అంటే ఇండైరెక్ట్గా పనిచేస్తున్నాయి అన్నమాట. ఈ మాత్రలన్నీ కూడా రక్తంలో గ్లూకోజ్ తగ్గించడానికి రకరకాల మార్గాల్లో, అంటే కొన్ని మాత్రలు ఏం చేస్తాయంటే కాలేయంలో తయారయ్యేటువంటి గ్లూకోజ్ని తగ్గిస్తాయి. అంటే గ్లూకోజ్ ఆల్రెడీ రక్తంలో ఉంటుంది. ఆ ఉన్న గ్లూకోజ్ని ఏం చేయలేదు, కానీ కాలేయంలోంచి ఇంకా ఎక్కువ తయారయ్యేటువంటి హెపాటిక్ అవుట్పుట్ ఆఫ్ గ్లూకోజ్ని తగ్గించేవి ఎక్కువ మాత్రలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఇన్సులిన్ ప్యాంక్రియాస్లో గ్రంథిలో తయారవుతుంది కదా, ఆ గ్రంథిలో తయారయ్యేదాన్ని లోపల ఆల్రెడీ తయారైపోయేదాన్ని ఇంకా ఎక్కువ బయటికి తోయటం అనమాట. అంటే కొత్తగా సింథసైజ్ అయ్యి తయారయ్యేది ఏం లేదు, ఉన్నదాన్ని బయటకి సెక్రీషన్ ఎక్కువగా పెంచడానికి సల్ఫనైల్ యూరియా అనేటువంటి మందులు ఉన్నాయి. సల్ఫనైల్ యూరియా, మెట్ఫార్మిన్ అనే ఈ 2 మందులు కూడా బాగా పాపులర్. దాదాపు 70 సంవత్సరాలుగా మనం మెట్ఫార్మిన్ మందు వాడుతున్నాం. దాదాపు 50 సంవత్సరాలుగా 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా 1953 నుంచి సల్ఫనైల్ యూరియా మందులు కూడా వచ్చాయి. ఇవన్నీ కాకుండా ఈ మధ్య గత 20, 30 సంవత్సరాలుగా ఎన్నో రకాల మందులు, గ్లిటజాన్స్ అని వచ్చాయి. మరి గ్లిటజాన్స్లో అంటే రాసిగ్లిటజాన్, వాళ్ళు పయోగ్లిటజాన్ అనే మందు ఇంకా ఉంది. ఇది కూడా డైరెక్ట్గా రక్తంలో గ్లూకోజ్ని తగ్గించదు. మన శరీరంలోని అవయవాల్లోని కణాల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి కణం లోపల ఉన్నటువంటి న్యూక్లియర్ రిసెప్టార్లు అనమాట. ఆ రిసెప్టార్ల మీద పనిచేసి అది తయారు చేసేటువంటి ప్రోటీన్లు, అంటే ముఖ్యంగా కొవ్వు కణాలని డిస్ట్రిబ్యూట్ చేయటం, శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కణాలు ఎక్కడెక్కడ ఉండాలనేటువంటి అంశాన్ని నిర్ణయించేటువంటి రిసెప్టార్లు అంటారు అనమాట. ఆ న్యూక్లియర్ ప్రాలిఫరేటర్ రిసెప్టార్లు అని చెప్పి అలాంటి రిసెప్టార్ల మీద పనిచేసేటువంటి మందులు పయోగ్లిటజాన్, అది కూడా మార్కెట్లో ఉంది. ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో చాలా గ్లిప్టిన్స్ అని చెప్పి దాదాపు ఒక 15, 20 రకాల గ్లిప్టిన్స్ వచ్చేసాయి. దాదాపు ఈ మధ్యకాలం వరకు కూడా మనం వాడే మందుల్లో దాదాపు 2/3 అంటే దాదాపు 60%, 70% ఈ మందులే గ్లిప్టిన్లు. దాదాపు 15, 20 ఉన్నాయి మార్కెట్లో. కొత్తగా వారానికోసారి పనిచేసే గ్లిప్టిన్ కూడా వచ్చింది. సరే, ఈ గ్లిప్టిన్లన్నీ ఏం చేస్తాయంటే మన ఆకలి చంపుతాయి. తర్వాత మనం తీసుకున్నటువంటి ఆహారం వెంటనే జీర్ణం కాకుండా నెమ్మదిగా జీర్ణం అయ్యేటట్టు, ఈ మరి చిన్న ప్రేవుల్లోకి నెమ్మదిగా వెళ్ళేటట్టు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఆపటం, లేదా ఆకలి తగ్గించడం, లేదా చిన్న ప్రేవులు డ్యూయోడెనమ్ అంటే మొదటి భాగం, చిన్న ప్రేవుల మొదటి భాగంలోకి వెళ్ళగానే కొంచెం ఎక్కువ ఇన్సులిన్ తయారయ్యేటట్టు చూసుకోవటం, తయారవటం కాదు, ఇన్సులిన్ బయటకు రావటం అనమాట, అలా చూసుకోవటం. ఇలాంటి పద్ధతుల ద్వారా అది రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది. గ్లిప్టిన్స్ అంటాం. ఈ గ్లిప్టిన్లు చాలా వచ్చాయన్నమాట. దీని తర్వాత గ్లిప్టిన్లు లాంటివే ఇంక్రిటిన్ మందులు, ఎక్సినిటైడ్ అని, లిరాగ్లూటైడ్ అని, సమాగ్లూటైడ్ అని, టిరిజెపటైడ్ అని, ఈ మధ్యకాలంలో డులాగ్లూటైడ్ కూడా మార్కెట్లో ఉంది. ఇవన్నీ కూడా చాలా వచ్చాయి. ఇవన్నీ ఇంజక్షన్లే మోస్ట్లీ. సమాగ్లూటైడ్ ఒకటే మాత్ర రూపంలో ఉంది, మిగతా అన్ని ఇంజక్షన్లే. ఈ ఇంజక్షన్లన్నీ ఏంటంటే ఇవాళ ప్రపంచం మొత్తానికి డయాబెటీస్కి వాడేటువంటి మందుల్లో, అసలు డయాబెటీస్కనే కాదు, అసలు ప్రపంచం మొత్తంలో వాడేటువంటి మందులన్నిటికన్నా కూడా ఎక్కువగా అమ్ముడుపోయేది సమాగ్లూటైడ్ అనమాట. అంత విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చేసిన మందు ఈ ఒక్క మందు ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లోనూ. ఇదేంటంటే సరే, రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది, దాంతోపాటు బీపీ తగ్గిస్తుంది, దాంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, దాంతోపాటు యూరిక్ యాసిడ్ తగ్గిస్తుంది, తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటే వాపు ప్రక్రియ కలిగించేటువంటి లోపల ఉన్నటువంటి పదార్థాలన్నీ తగ్గిస్తుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అలాగే స్లీప్ యాప్నియా అంటే నిద్రలో ఊపిరి సడన్గా ఆగిపోయి మన మెలకు రావటం స్లీప్ యాప్నియా అంటారు, అది కూడా తగ్గిస్తుంది. తర్వాత ఆల్జీమర్స్ డిసీజ్, డయాబెటీస్ వాళ్ళకి కొంచెం మతిమరుపు ఎక్కువ అవుతుంది కూడా, అది తగ్గిస్తుంది. లివర్ హెపటిక్ స్టియాసిస్ అంటే మ్యాష్ అని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. లివర్లో పదార్థం చేరి ఆ తర్వాత నెమ్మదిగా అది క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట, మ్యాష్ అంటాం, అది కూడా తగ్గిస్తుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే అందరూ కూడా
ఈ జిఎల్పి రిసెప్టార్ ఎగనిస్ట్ గ్లూటైడ్స్ అని ఏదైతే అంటున్నామో అది వాడాలన్నమాట. ఖరీదైన మందులు ఇది వాళ్ళ మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలాంటి మందులన్నీ కూడా ఒక పక్క నుంచి నడుస్తుండగానే ఒక పక్క నుంచి ఇన్సులిన్ గురించి కూడా మనం ఏం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ మందులన్నీ మంచివే, కానీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా పనిచేస్తున్నాయి. అంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని తగ్గించడానికి వేరే వేరే జీవక్రియల్ని అవి ప్రకోపించి ఆ పద్ధతి ద్వారా తగ్గిస్తున్నాయి. అలా కాకుండా డైరెక్ట్గా రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లోని కణాల్లోకి, అది గుండె కణాలు అవ్వచ్చు, మూత్రపిండం కణాలు అవ్వచ్చు, ఆ కంటిలోని కణాలు అవ్వచ్చు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం లోపలికి గ్లూకోజ్ని పంపించగలిగిన శక్తి ఉన్న ఏకైక హార్మోను ఇన్సులిన్ ఇంజెక్షన్ అనమాట. మరి అది ఇంజెక్షన్ రూపంలోనే ఇవ్వాలి. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ రక్తంలో గ్లూకోజ్ తగ్గించడానికి లేదా రక్తంలో గ్లూకోజ్ వలన మన శరీరంలో జరిగేటువంటి సమస్యల్ని తగ్గించగలగటానికి లేదా అసలు నివారించగలగటానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాల మందులు అన్నింటికన్నా కూడా ఎక్కువగా ఉపయోగపడేది ఇన్సులిన్ ఇంజెక్షన్ ఒకటే. కాకపోతే ఏంటంటే అది వేసుకోవటం, ఇంజెక్షన్ రూపంలో వేసుకోవటం కష్టం. తర్వాత అది ఏమైనా సరిగ్గా వేసుకోకపోతే రక్తంలో గ్లూకోజ్ మరీ తగ్గిపోయి లో బ్లడ్ షుగర్ అవ్వచ్చు. తర్వాత ఖరీదు కూడా, అంటే కొత్త మందులతో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ కాదు, కానీ అది కూడా ఖరీదే. కాబట్టి మందులకి ఇన్సులిన్కి మధ్యలో పోలికంటూ ఏం లేదు. మందులు వేసుకునే వాళ్ళు వేసుకోండి, కానీ ఏదైనా కొంతైనా ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకుంటే అవసరానికన్నా తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకుంటూ మాత్రలు కూడా వేసుకున్నట్లయితే ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేగాని అసలు మొత్తం ఇంజెక్షనే మానేస్తాను, నాకు ఇంజెక్షన్లు వద్దు, మాత్రలే పెట్టమని అడుగుతూ ఉంటారు అందరూ. రోజుకు ఒక పూటైనా కూడా ఏదో ఒక 12 గంటల పాటు పనిచేసే ఇంజెక్షన్ వేసుకున్నట్లయితే ఈ మందులన్నీ టాబ్లెట్ రూపంలో ఏదైతే మందులు మనం వాడుతున్నామో వాటి యొక్క ఉపయోగం కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంతేగాని మందులకి ఇంజెక్షన్లకి పోలిక పెట్టకూడదు. మందుల వలన వచ్చే ఉపయోగాల కన్నా కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లు వచ్చే ఉపయోగాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి.